మొత్తంగా 53,071 మందికి ఈ యొక్క నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా అందరం కూడా తప్పకుండా ఇలా మార్చి 9 దాదాపు 25 కోట్ల దాదాపు మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది అక్కా చెల్లెలకు ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. సో ఈ సందర్భంలో కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బందికి కూడా ప్రభుత్వము సంస్థ ముఖ్యంగా ఎండీ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రభుత్వం తరఫున ఒక 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్ పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే రక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ను కోఆపరేటివ్ సెస్ను వాడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతంగా కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని మేమందరం కూడా అందరూ కష్టపడే సందర్భంగా కార్మికుల భాగస్వామ్యం లేకుండా రాదని తెలిసి ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అందరూ కూడా కార్మికుల పక్షాన వాళ్ళకు సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2017లో 16% దాన్ని యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది కాబట్టి దాని విధంగా వాళ్ళతో చర్చలు చేసి ఎక్కువ ఆలోచన నాకు తీసుకునేవాడికి ఎప్పుడైనా కూడా ఎక్కువ కావాలంటుంది ఇచ్చే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం గురించి బాధ్యత ఉంది. వాళ్ళు ఎప్పుడు మేము ఇంతకు చెప్పినాం ఇంత పెద్ద కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే వాళ్ళ భాగస్వామ్యం కావాలన్నప్పుడు ఇది తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషపడతారని మేము ఆకాంక్షిస్తాను, సంతోషపడాలని కూడా కోరుతాను. ఎందుకంటే రాబోయే కాలంలో మీ శ్రమ ద్వారా ఇప్పుడు ఆపరేషన్ లాస్ నుంచి ప్రాఫిట్ ఓరియంటేషన్ పోతున్న ఆర్టీసీ వల్ల మన సంస్థను మనం కాపాడుకున్నట్టయితే భవిష్యత్తులో ఇంకా అనేక రకాలుగా ఇది మళ్ళీ సంపాదించి గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి కార్మికులకు సంబంధించినటువంటి బోనసులు ఇచ్చేదాకా లేదా ఇంకా ఇతరత్ర బెనిఫిట్లు ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనం చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్ గా దాని యొక్క ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడతా ఉంది. ఉదాహరణకు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ ఏ విధంగా ఒక చిత్తశుద్ధితోటి కార్యక్రమం పట్ల ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పట్ల ఎందుకంటే ప్రభుత్వాన్ని మారడానికి సంబంధించి కావచ్చు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన రావాలనే ఆలోచనతో ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వానికి ఒక విశ్వాసం ఉంది. ఆర్టీసీ మొత్తం కుటుంబాలన్నీ కూడా మాకు మద్దతు ఇచ్చినాయి, మేము వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం చూడాలనేటువంటి ఆలోచన మా దగ్గర 100% ఉంది మా ప్రభుత్వం దగ్గర. దానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఉదాహరణకు ఇప్పుడు కండక్టర్ 40,000 రూపాయలు 500 జీతం తీసుకుంటే 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మరి 46,900 రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు 45,000 తీసుకునే వాళ్ళు 48,000 తీసుకునేది ఉంటుంది. 30 సంవత్సరాలు పైబడినటువంటి సర్వీస్ ఉన్నటువంటి 51,000 రూపాయలు తీసుకుంటారు. అంటే దాదాపు ఒక 11,000 రూపాయల శాలరీ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవి చేస్తూనే ఆ గతంలో ఉన్నటువంటి కండక్టర్ డ్రైవర్కి సంబంధించి కూడా 42,000 రూపాయల 862 రూపాయలు ఉన్నటువంటి శాలరీ 49,000 రూపాయలుగా 708 రూపాయలుగా కావడం 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళకు
మిగతా 20 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళకు 52,055 రూపాయలు కావచ్చు. 30 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళకు 55,249 రూపాయలు. మెకానిక్ కావచ్చు, శ్రామిక్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, అందరు కూడా దాని లెక్కల ప్రకారంగా శాలరీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్న మాట సందర్భంగా మనవి చేస్తాను. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. 2017 నుంచి పెట్టుకున్నప్పుడు అందరూ కూడా సానుకూలంగా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలి. వాళ్ళ శ్రమతోటే ఇలా మళ్ళీ ఆర్టీసీ 40, 50, 60% నాకి పెంచి 100% దాటిపోయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్టాండ్లన్నీ మహాలక్ష్మి వాళ్ళతో కలకలలాడుతా ఉన్నాయి. ఒక ఇంట్లో గలగలాడి ఉండేటువంటి పద్ధతులల్లా మరి కార్యక్రమం ఉన్నటువంటి బస్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, అక్కడ పడేటువంటి అనేకమైనటువంటి విధంగా సౌకర్యాలు మెరుగుపరిచే భారం కూడా పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎన్నుకోకుండా అది చేస్తాను. దాని తర్వాత ఆక్యుపెన్స్ కూడా మహిళలు ఏ విధంగా బస్సులు కూడా నిండుగా పోతా ఉన్నాయి. వీటి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా చిన్నవి అక్కడక్కడ కొంత కావాల్సుకొని ప్లాన్ చేసి ఏదో ఈ మధ్య కాలంలో బస్సులు తక్కువ. ఒకవైపు ముఖ్యమంత్రి గారితో బస్సులు కొత్తగా ఓపెన్ చేసుకుంటున్నాము. 3,000 రిక్రూట్మెంట్ కొరకు ఫైల్ నడుస్తా ఉంది. ఇంకా నూతన బస్సులు కొనుగోలు చేయాలనే ఆలోచనతో మా సంస్థ ప్రతిపాదనలు తయారు చేస్తుంటే కొంతమంది పని కట్టుకొని ఇంకా బస్సులు తక్కువ చేస్తున్నాం అనేటువంటిది మాకు బాధ కలుగుతాం. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతాను. సంస్థ ప్యూర్లీ పాజిటివ్ అప్రోచ్ తోటి ప్రభుత్వం అందుకు 100% సహకరిస్తాను. కాబట్టి ఎక్కడ బస్సులు తగ్గించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రిక్రూట్మెంట్ తో పాటు అంటే పని భారాన్ని ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన స్ట్రీమ్ లైన్ ఎటువంటి చర్యలు చేపట్టాలో నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా రాజు గారు కూడా, సత్యనారాయణ ఎండి గారు కూడా మేమందరం కూడా సానుకూలంగా ఆర్టీసీలకు సంబంధించి కొంచెం ఇందులో కూడా అంటే కాకి డ్రెస్ ఉన్న వాళ్ళు కొంచెం సంస్థ కార్యక్రమాలు నడవాలంటే కొంచెం తప్పకుండా ఒక పద్ధతి ఉంటాయి కూడా ఆ పద్ధతిలో కూడా డివేట్ కావద్దు అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళం. కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా అందరి భాగస్వామ్యం కోరుతాను. ఈ యొక్క ఫిట్మెంట్ 16% నుంచి 21% ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఆర్టీసీ సంస్థ తరఫున అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తాను. దాదాపు 42,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు. కానీ ఎఫెక్ట్ అయినప్పుడు 2017 నుంచి తీసుకున్నట్లయితే అప్పుడు ఒక 11,014 మంది ఉన్నారు. మొత్తంగా 53,071 మందికి ఈ యొక్క నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా ఒక నిర్ణయం తీసుకునే దాంట్లో భాగస్వామిని అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క మంచి చెడు అనేక రకాలుగా మాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే కరీంనగర్ ట్రైన్ లేకపోవడం వల్ల 100% బస్సు మీద ఆధారపడేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుగా గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పెద్ద సత్యనారాయణరావు గారు పనిచేసినప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్యక్రమాల దగ్గర చూసేటువంటి వాళ్ళం. అప్పుడు వీళ్ళంతా డిఎంస్, ఆర్ఎంస్ వీళ్ళంతా అప్పటి నుంచి మాకు అటువంటి ఉన్న ఈ సంబంధంతో ఆర్టీసీని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, పెంచుకోవాలి. ఆర్టీసీ ప్రజలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్ కాబట్టి దీన్ని ఎక్కడ కూడా నిర్వీర్యం కానియద్దనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది.